పేద విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ల మీద, చివరికి పేద విద్యార్థుల ఆరోగ్యం కోసం ఇచ్చే ఒక ఆ కోడిగుడ్డు మీద మాట్లాడాల్సిన అవసరం లేదు, అర్హత లేదు, ఆలోచన ఉండకూడదు. అటువంటిది ఈయన మాట్లాడాడు అంటే అంటే కాదు గురుగారు. నాకు డౌట్ ఏంటంటే పేద పిల్లలంటే గవర్నమెంట్ ఇచ్చేవాళ్ళంటే మామూలుగా దళితులు లేదంటే బీసీలు చిన్న చిన్న వర్గాల వాళ్ళే ఉంటారు కదా. అంటే బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి, మిగతా వాళ్ళందరూ ఈయన చెప్పేది వినాలని ఏమన్నా ఆ మైండ్ సెట్ ఇంకా ఏమన్నా పోలేదా? ఈయనకి ఇవ్వలేదని ఏమన్నా బాధగా ఉందేమో ఆయనకి. ఆ. రోజు గుడ్డోడు పంపించలేదని బాధపడుతున్నాడేమో. ఎందుకు వచ్చిన గోల. అసలు ఇక్కడ ఏమిటి బ్రాహ్మలేంటి గడిది గుడ్డేంటి నాన్న. ఇవాళ సరస్వతి కటాక్షం కలిగిన వాడు స్టేట్ ఫస్ట్ వస్తున్నాడు అంతే. అంతే. సరస్వతి కటాక్షం కలిగిన వాడు అంటే అది నచ్చట్లేదా గరికపాటికి? ఏముంది ఇప్పుడు ఆ మనిషి చెప్తున్నానుగా, గరికపాటి కాస్త మరి గరిక అనబడే విధంగా విలువలు పడిపోయినాయి. గరికపాటి వారి యొక్క విలువ గరిక కన్నా హీనమైపోయింది. ఆ గరిక గజేంద్రుడికి ఆహారం అవుతోంది. ఈ గరిక తినడానికి కూడా వీలు లేకుండా పోతోంది. దౌర్భాగ్యం నాన్న. ఎందుకు మాట్లాడాలి ఇలాంటి మాటలు? ఇక ఇప్పుడు అష్టావధానాలు శతావధానాలు ఎన్ని నాకైతే గరికపాటి వారిని చూస్తే మాత్రం ఒక్కటి గుర్తొస్తోంది. 7 సముద్రాలు ఈదిన గజ ఈతగాడు ఇంటి పక్కన బురదగుండలో పడి తెచ్చాట. అలా ఉంది. ఎందుకు ఏడవనా పద్మశ్రీ అవార్డు వచ్చి కూడా ఇలా అందరితో ఇప్పుడు చూడు 100 పైబడి ఎలా మాట్లాడుతున్నారో ఆ మనిషిని. అవును, అవసరమా ఇంతకన్నా దౌర్భాగ్యం ఏంటి? నోరు లేదు అసలు. కాబట్టి జాగ్రత్తగా